నేను చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ తీసుకోరు బుకింగ్లో అని. చూసారా టికెట్ వచ్చేసింది. మాట్లాడమా ఏదో ఒకటి. ఇలాంటప్పుడే మా కంపెనీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది మా. ఎందుకంటే హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఇప్పుడు టైం వచ్చి 9:30 అవుతుంది. ఇందాకే ఫ్రెష్ అయ్యాను, ఒక 8 అట్లా లేసి ఉంటాను. కిందకి వెళ్ళి తినేసి వచ్చి మాట్లాడుకుందాం. బ్రేక్ఫాస్ట్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో పెడతారు అనమాట. పెద్దగా ఆప్షన్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇడ్లీ వడ. కేరళ కాబట్టి గిన్నెదో అంటారు. చూడండి, నేను తప్ప ఎవరు లేరు. మేబీ లేట్గా వచ్చానో ఏంటో. 3 eggsతో ఆమ్లెట్. ఇది తింటే కడుపు నిండిపోద్ది. తినేసాను మామ. ఇంకా రూమ్కి వెళ్ళి చిన్న పని ఉంది, మీకు చూపిస్తా ఏం చేస్తాను అని. కోయంబత్తూర్ రిటర్న్ అవ్వాలి. దానికి బస్ టికెట్కి కంపెనీ వాళ్ళకి మెయిల్ వేయాలన్నమాట. అంతే, ఏం లేదు. మెయిల్ అంటే జస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఏ రోజు వెళ్తున్నాము, పికప్ డ్రాప్ లొకేషను, మా డీటెయిల్స్ ఇచ్చేస్తే అయిపోయిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో బుకింగ్ అయిపోద్ది. 20 minutes later. నేను చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ తీసుకోరు బుకింగ్లో అని. చూసారా టికెట్ వచ్చేసింది. ఎర్నాకుళం టు కోయంబత్తూర్, ట్రైన్ నెంబర్ 16382. ఎంత వద్దనుకున్నా కానీ ట్రైన్ మాత్రం నన్ను వదలట్లేదు, అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చి 1 అవుతుంది మామ. ఏం సర్దుకోలేదు ఇంకా, అన్నీ ఎట్ట పడితే అట్టున్నాయి. మాకేమో 3 గంటలకి ట్రైన్, ఒక 2:30కైనా బయలుదేరితే సరిపోద్ది. ఇప్పటికే 1 అయిపోయింది, ఇంకా తినలేదు, ఏం చేయలేదు. కేరళలో రైస్ అంతగా బాగుండదు, మొత్తము ఏమంటారు దాన్ని, మిరియాలు వేసిస్తారనమాట. అంత మసాలా ఉండదు. సో అందుకని ఓన్లీ చికెన్, దాంతోపాటు రోటీ అంటే కుబూస్ అంటారు అనమాట. అది ఆర్డర్ చేసి ఇదే మామ కుబూస్ అల్ఫాహామ్ చికెన్ ఉంటుంది. ఏం చూస్తున్నా? ఏ అమ్మి, ఆ అమ్మితో నీకేం పంటరా? నచ్చలేదా? మామకు నచ్చలేదు పాప. లాస్ట్ టైంలో బాగుంది కదా. లాస్ట్ టైం ఎక్కడో కాదు, అక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తుందా, అక్కడే లేదు తినింది, ఆడ బాగుంది. ప్యాకింగ్ అంతా అయిపోయింది మామ. మన బ్రో కూడా రెడీగా ఉన్నాడు, ఇంకా బయలుదేరడమే. మాట్లాడమా ఏదో ఒకటి. సిగ్గుపడబాకు మామ. నేను మాత్రం చెమట్లో తడిచిపోయి ఉన్నా. నువ్వేంది మా ఇలా ఉన్నావా? నీకేం అసలు చెమటే లేదు. నా మొహం చెట్టు అయిపోయింది ఆయన, మొత్తం అయిపోయి. ఈరోజు మన ట్రైన్ వచ్చి 16382 కేప్ పూణే ఎక్స్ప్రెస్ అంట. పూణే వరకు వెళ్ళొద్దేమో. మేము కోయంబత్తూర్లో దిగేస్తాం. వచ్చేసింది ఆల్మోస్ట్ ట్రైన్, ఒక 15 minutes. ఒకటి 16 మామ. అంటే సైడ్ అప్పరు, ఇక్కడ అప్పరు మందే. ఇది 3 AC ఎకనామీ అనమాట. అంటే 88 సీట్స్ ఉంటాయి. 3 ACలో 72 ఉంటాయి, అంతే కదా మామ. ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ విడ్త్ కూడా చాలా చిన్నది ఉంటుంది. యాజ్ యూజువల్. రావట్లేదే. అయ్యో సారీ, చూసుకోవాలి. హ్యాండ్ వాష్ ఇక్కడ ఉంది, సపరేట్గా పెట్టున్నారు. ఇలాంటప్పుడే మా కంపెనీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది మా. ఎందుకంటే అదే కానీ ఇప్పుడు స్లీపర్లో కానీ బుక్ చేస్తుంటే ఈ ఎండకి చచ్చిపోయేవాడిని నేనైతే. ఏసీ ఉంది కాబట్టి ప్రశాంతంగా చల్లగా వెళ్ళొచ్చు. సో మంచిగా మన కంపెనీ వాళ్ళు అప్పుడప్పుడే కొంచెం ప్రెషర్ పెడతారు. ఈసారి కొంచెం విండో క్లీన్గా వచ్చింది లాస్ట్ టైం కంటే, కొంచెం నీట్గా కనిపిస్తుంది బయట. హైలైట్ ఏంటంటే నా విండో ఇది కాదు, అటు సైడ్ అనమాట. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? జాలీగా నడిచేస్తున్నాడు ట్రాక్ల పక్కన. వీడేమో ట్రాక్ మీద నడుస్తున్నాడు ఏకంగా. అక్కడెలా పెట్టావరా? ఇప్పుడే పాలక్కాడ్ జంక్షన్ మామ. లాస్ట్ టైం నేను స్టేషన్ మిస్ అయిపోయాను కదా, అప్పుడు వచ్చి దిగింది ఈ స్టేషన్లోనే అనమాట. ఆ వీడియో గురించి చెప్పాలంటే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే, మిస్ అయి ఉంటే. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అనమాట ఆ వీడియోలో.
అంటే కోయంబత్తూరులో దిగాల్సింది నేను పాలకాడ్లో దిగాను అనమాట. ఎందుకంటే నిద్రపోయాను కోయంబత్తూరు వచ్చే టైంకి. ఫస్ట్ వెళ్ళి తినేసి ట్యాక్సీ ఎక్కారు. ట్రైన్ దిగాము, అలా నేరుగా ఎదురుకునే రెస్టారెంట్కి వచ్చాము. ఈ పొడి దోశ, మన బ్రో వచ్చి చపాతి. రూమ్కి వెళ్ళి వీడియో ఎండ్ చేద్దాం. అరస్తానే ఉంటుందిరా మా పడవ. ఆశిస్తున్నాను మీకు వీడియో నచ్చే ఉంటుందని. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఉంటాం మళ్ళా. బాయ్.